టీ20 వరల్డ్ కప్లో బర్బాడోస్ వేదికగా ఒమన్ నమీబియా మధ్య జరిగిన మ్యాచ్లో సస్పెన్స్ తెల్లని తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ తేలింది. ఒమన్పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా డేవిడ్ వీస్ ఎర్మర్సన్ సెలరేగి ఆడడంతో 6 బాళ్లకు 21 పరుగులు చేసిండ్రు. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిడ్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లు కేవలం 109 పరుగులకు కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్కు 4 వికెట్లు దక్కక ఒమన్ పతనాన్ని సాధించాడు. ఆల్రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గర్హార్డ్ ఎర్మర్సన్ 2 వికెట్లు, సోర్జల్కు 1 వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లో ఖలీద్ కైల్ 34 పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా కెప్టెన్ మక్సూద్ 22 పరుగులతో రాణించాడు. 110 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నమీబియా కూడా నిర్ణీతమైన ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు రావడంతో ఒమన్ ఆల్రౌండర్ మొహ్రన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవగా ఒమన్ బౌలర్ మొహ్రన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తు సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ వేసిన మొహన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగా అనిపించేది నాకు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా డేవిడ్ వీస్ నమ్మికయ్యాడు. ఎందుకంటే ఇతను అద్భుతమైన బౌలింగ్ వేశాడు, అలాగే బ్యాటింగ్ కూడా సాధించినది కాబట్టి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.